నవీన్ గారు, మీరు చెప్పినట్టు వెంచర్ డెవలప్మెంట్ మాత్రం చాలా అద్భుతంగా చేసిండ్రు. ఈ వెంచర్ మనం చేయడం మూడోసారి. ప్రతిసారి డెవలప్మెంట్లు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. స్టార్టింగ్ చేసినప్పుడు ఓన్లీ రోడ్ కటింగ్స్ అయినాయి, సెకండ్ సారి చేసినప్పుడు మామూలుగా రోడ్లు అవుతున్నాయి, అప్పుడు థర్డ్ మాత్రం టోటల్ వెంచర్ మాత్రం 100% డెవలప్మెంట్ ఇచ్చారు. సేల్స్ కూడా మంచిగా వచ్చినాయి ఆయన గారు. చూసుకున్నైతే గ్రేట్ ఎంట్రన్స్ ఆర్చు, అదేవిధంగా సీసీ రోడ్లు, అవెన్యూ ప్లాంటేషన్లు, ఫుట్ పాత్స్, మంచి అందమైన కృష్ణుని విగ్రహము, చూసేవారికి కన్నుల పండగ చేసిరన్న. దీని విషయంలో మాత్రం మీకు అభినందనలు. మీరున్న లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్. ఈ విషయం ఎందుకు అంటున్నానంటే, ఇటు శ్రీశర్మ హైవే కానీ ఇటు బెంగళూరు హైవే కానీ రెండింటికి మధ్యలో ఉండడమే కాకుండా 100 ఫీట్ బస్ రోడ్డు కూడా చాలా దగ్గరలో ఉన్నారు. మంచి లొకేషన్లో, చాలా అద్భుతమైన మంచి ప్రైమ్ లొకేషన్. ఫ్రెండ్స్, ఈ వెంచర్ గురించి పూర్తి విషయాలు నవీన్ గారిని అడిగి తెలుసుకుందాం. ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి నవీన్ సార్ నంబర్ పయనిస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను, దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. అందరికీ నమస్కారం, నేను మీ అంజయ్యను. నవీన్ గారు, మూడోసారి కూడా పిలిపించి వీడియో చేయించడానికి గల కారణం ఏందన్నా? గతంలో మనం ఇచ్చిన డెవలప్మెంట్ కమిట్మెంట్స్ కస్టమర్కి చూపించడానికి అన్ని డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. అదేవిధంగా 3 ఎకరాలు స్టార్ట్ చేయబోతున్నాము. ఏదైతే టోటల్ 8 ఎకర్స్లో 5 ఎకర్స్ కంప్లీట్ చేసామో, డెవలప్మెంట్స్ ఇచ్చాము, యాజ్ ఇట్ ఈస్ సేమ్ డెవలప్మెంట్స్ ఇస్తున్నాము. దీనిలో చుట్టూ కంపౌండ్ వాల్ గ్రానైట్ రోడ్ తోటి బేస్మెంట్ ఇచ్చి చుట్టూ కంపౌండ్ వాల్ ఇచ్చామన్నమాట. అదే డెవలప్మెంట్స్ 3 ఎకర్స్లో కూడా ఇస్తున్నాము. ఓకే సార్, ఇప్పుడు 3 ఎకరాలు కదా మీరు కొత్తగా చేయబోయేది, దాంట్లో మనకి ఎన్ని ఫ్లాట్లు వచ్చినాయి? 41 ప్లాట్స్ వచ్చాయి. 41 ప్లాట్ వచ్చినాయి. ప్లాట్ల సైజులు ఎక్కడి నుంచి స్టార్ట్? 200 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ ఉంది. అంటే ఒక విల్లా కట్టుకునే విధంగా విల్లా ప్లాట్స్. సూపర్ సూపర్, చాలా చాలా బాగుంది సార్. దీనికి అప్రూవల్స్ ఏమున్నాయి సార్? టీఎస్ రేరా ఉంది, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది, బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉంది. చాలా చాలా బాగుంది సార్. ఓకే, మనకు చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏంది అంటే, మీ వెంచర్ రావాలంటే ఇటు బెంగళూరు హైవే నుంచి కానీ ఇటు మనకు శ్రీశైలం హైవే నుంచి కానీ ఇటు మహేశ్వరం నుంచి కానీ ఎంత డిస్టెన్స్ ఉంటుంది? మహేశ్వరం టౌన్ నుంచి చూసుకుంటే అయితే కేవలం కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాం మనము. శ్రీశైలం హైవే నుంచి ప్లస్ బెంగళూరు హైవేలో సెంటర్ పాయింట్లో ఉంటాము. మన్సన్పల్లి విలేజ్లో వస్తుంది మనది. ఓకేనా, ఇప్పుడు మన వెంచర్ నుంచి ఇటు బెంగళూరు హైవేకు ఇటు శ్రీశైలం హైవే కలిపే 100 ఫీట్ రోడ్ ఉంది, బస్ రోడ్. ఆ రోడ్ నుంచి ఎంత వస్తాం? కేవలం 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అంటే వాకబుల్ డిస్టెన్స్. మహేశ్వరం టౌన్లో ఉన్న ఈఎంసీ మంచి ఎంప్లాయ్మెంట్ జోన్, కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎయిర్పోర్ట్ కూడా వెరీ నియర్ టు మన ప్రాజెక్టు. ఇంకొకటి బుల్లెట్ ట్రైన్, సీఎం గారు అనౌన్స్ చేసినట్టు బుల్లెట్ ట్రైన్ ఎగ్జిట్ నెంబర్ 15 దగ్గరలో ఉంటుంది. మన ప్రాజెక్ట్ కూడా నియర్ ఉంటుంది మీకు. అంటే చుట్టుపక్కల లొకేషన్ అయితే సరే చాలా బాగున్నాయి. వెంచర్ డెవలప్మెంట్ ఒకసారి మీరు చెప్పండి. వెంచర్ డెవలప్మెంట్స్ వచ్చి చుట్టూ కంపౌండ్ వాల్ ఇస్తాము విత్ బేస్మెంట్ తోటి. ఇంకొకటి సీసీ రోడ్స్ ఇస్తున్నాము, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఎంట్రన్స్లో ఆర్చ్ ఉంటుంది, 24/7 సెక్యూరిటీ ఉంటుంది. ఇన్నిటితో పాటు 5 years ఫ్రీ మెయింటెనెన్స్ ఇస్తున్నాము. దాంతోపాటు సీసీ కెమెరా సర్విలియన్స్ లింక్ కూడా కస్టమర్స్కి ఇస్తాము. 24/7 మీరు లైవ్లో డెవలప్మెంట్స్ చూసుకోవచ్చు. ఓకే, అన్ని రకాల డెవలప్మెంట్ విషయాల్లో మాత్రం బెటర్గా ఎక్కడ తగ్గేది లేదు. అది కూడా సీసీ రోడ్లు ఇచ్చారు. సీసీ రోడ్స్ చాలా బాగుందన్న. మీ దగ్గరనే ప్లాట్ కొంటే దీని గురించి అప్రిషియేషన్స్ ఏ విధంగా రాబోతుంది? మీకు ఇయర్లీ ఒక 20% అప్రిషియేషన్ ఉంటుంది మీకు. ఏ విధంగా అది? అంటే చుట్టుపక్కల మొత్తం విల్లా టౌన్షిప్సే ఉన్నాయి మీరు చూస్తుంటే. ప్రపోజ్ మనది విల్లా టౌన్షిప్స్ కూడా స్టార్ట్ కాబోతుంది. అంటే మీదే? మాది. అంటే ఇప్పుడు ఈ 3 ఎకరాలకు ఇంకేమైనా చేస్తుర్రా? 3 ఎకరాలు కాకుండా విల్లా టౌన్షిప్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఓహో, సూపర్ సూపర్. చాలా అంటే రాబో భవిష్యత్తులో మాత్రం ఇల్లు కట్టుకునే విధంగా దీన్ని డెవలప్మెంట్ చేస్తున్నాం. చాలా బాగుంది అన్నారు. దీంట్లో రేట్ ఎంత కొట్టి చేశారు మీరు? దీనిలో వచ్చేసి 26,000 per square yard కొట్టేస్తుంది. 24,000 రూపాయలు గజం అంటున్నారు కదా. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఏంది? HDFC అండ్ ICICI బ్యాంక్ ఫెసిలిటీస్. అంటే మనకు అంటే ఎంత కట్టుకుంటే ఎంత వరకు? 70% వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది. ఓకే, 24,000 గజం అంటున్నారు కదా. మా వ్యూవర్స్ గురించి అడుగుతున్నా, అప్పుడు ఆయన అడిగేది మీకు అదే, ఏమైనా నెగోషియబుల్ ఉంటుందా? ఇప్పుడు తీసుకున్న వాళ్ళకైతే 26,000లో వస్తుంది. ఆఫ్టర్ లాంచింగ్ తర్వాత వచ్చేసి మీకు ప్రైస్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ 26,000 రూపాయలు ఇంకేమైనా నెగోషియబుల్ అవుతుందా? స్లైట్లీ నెగోషియబుల్ అవుతుంది. ఓకే సార్, చాలా చాలా బాగా మాట్లాడారు. ప్రతి విషయం చాలా అద్భుతంగా అందించారు. అన్నిటికీ మించి మీరు డెవలప్మెంట్లో మాత్రం చాలా బాగుంటారు అన్న. మీరు ఇచ్చినట్టు మాట ఇచ్చినట్టు ప్రతి ఒక్కటి మాత్రం అద్భుతంగా చేశారు. మీ మీద నాకు నమ్మకం ఉంది. ఫ్రెండ్స్, విన్నారు కదా, ఈ వెంచర్ లొకేషన్ రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు సందేహాలు ఉన్నట్టయితే నవీన్ సార్ నెంబర్ పయనిస్తున్నాను. తనకు ఫోన్ చేసినైతే లైవ్లో మీకు డాక్యుమెంట్ పరంగా అయినా సరే, లొకేషన్ హైలైట్స్ గురించి అయినా సరే, ప్లాట్ల గురించి అయినా సరే, రేట్ గురించి అయినా సరే ప్రతి ఒక్కటి లైవ్లో వివరంగా చెప్పడం జరుగుతుంది. ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను, దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మరొక అందమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు. సదా మీ సేవలో అంజయ్య.